ఫిబ్రవరి 2వ తారీఖున ప్రముఖ బాలీవుడ్ నటి పూనం పాండే కన్నుమూయడం జరిగింది. అలాగే ఈమె సర్వైకల్ క్యాన్సర్ కారణంగా పూనం కన్నుమూసినట్లు ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. సో ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయిన పూనం పాండే రియల్ అనే అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని అయితే ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే ఆమె సర్వైకల్ క్యాన్సర్ బారిన పడడంతో కన్నుమూసినట్లు అందులోనైతే అతను మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ పూనం పాండే మరణం పైన పలు రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి అనమాట. అసలు ఇది నిజమేనా, లేదంటే ఏదైనా పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలా చేసిందా అనే విషయాన్ని అయితే చాలామంది అయితే దీని గురించి ఆలోచిస్తున్నారనమాట. అసలు మీరైతే ఏమనుకుంటున్నారు? పూనం పాండే నిజంగా చనిపోయిందా అనుకుంటున్నారా, లేదు ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకుంటున్నారా అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ న్యూస్ పరంగా మనం చూసుకున్నట్లయితే పూనం పాండే ఎప్పుడు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే నిలవడం జరుగుతుంది. అలాగే ఆమె ఫోటోలు, ఆమె చేసే ఫోటోషూట్లు, షేర్ చేసే వీడియోలు ఎంత అశ్లీలంగా ఉంటాయో అందరికీ తెలిసిందే అనమాట. ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉండే ఫొటోస్ అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. ఉన్న వీడియోస్ మాత్రమే ఆమె ప్రమోట్ చేస్తుంది. అలాగే ఆమె ఎన్నో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది అనమాట. ఇక ఆమె సపరేట్గా ఒక యాప్ అయితే తయారు చేసి ఆ యాప్ ద్వారా ఆమె అందాలను అయితే విచ్చలవిడిగా ప్రదర్శిస్తుందని చాలామంది అయితే చెప్తూ ఉన్నారనమాట. పూనం పాండే శుక్రవారం అంటే ఫిబ్రవరి 2 ఉదయం సర్వైకల్ క్యాన్సర్తో మృతి చెందినట్లు ఆమె మేనేజర్ అయిన పరుల్ చావ్లా ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి మొదటగా అయితే తెలియజేయడం జరిగిందనమాట. దాని తర్వాత పూనం పాండే రియల్ అనే అకౌంట్లోనైతే ఆమె చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇలా పూనం పాండే మరణ వార్త విన్న తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలంతా నిర్ఘాంతపోయారు. అలాగే ఆమె మరణ వార్తపై నివాళులు తెలుపుతూ కుటుంబ సభ్యులకైతే సంతాపం అయితే వాళ్ళైతే తెలియజేయడం జరిగిందనమాట. ఇక మీకు తెలియదేముంది, సోషల్ మీడియా చూసుకున్నట్లయితే ఆర్ఐపి అనే పేరుతో ట్రెండింగ్ అయితే చేసేసారనమాట. మరోవైపు ఎంతో ఫిట్గా మరియు చలాకీగా ఉండే పూనం పాండే ఆకస్మికంగా చనిపోవడం ఏంటి అంటూ పలువురు అయితే నెటిజన్లు క్వశ్చన్ చేస్తూ ఆరా తీయడం జరిగింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తుందని కొంతమంది అయితే కామెంట్ అయితే పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకైతే అతని మేనేజర్ అయితే పోస్టులు పెట్టడం జరిగింది కదా ఆమె చనిపోయిందని. దాని తర్వాత ఆమె ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆమె ఏమని చెప్పిందంటే తాజాగా తాను బతికే ఉన్నట్లు ఆ వీడియోలోనైతే ఆమె చెప్పడం జరిగింది. అందులో తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అని కూడా ఆమె చెప్పడం జరిగింది. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇలా వీడియో చేస్తున్నాను, నేను బ్రతికే ఉన్నాను, నేను సర్వైకల్ క్యాన్సర్తో మరణించలేదు, కానీ ఎన్నో వేల మంది అమ్మాయిలు ఈ క్యాన్సర్తో చనిపోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక అంతమంది అమ్మాయిలు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది అని ఆమె అయితే ఆ వీడియోలోనైతే తెలియజేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇతర క్యాన్సర్ లాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా నివారణ ఉంది. త్వరగా గుర్తిస్తే హెచ్ఐవి వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని నివారించవచ్చు. ఈ క్యాన్సర్ ద్వారా ఏ ఒక్కరి ప్రాణాలు కూడా పోకుండా ఉండేందుకు మనం కృషి చేయాలి. ఈ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి చేరేలా మనం తీవ్రంగా అవగాహన అయితే పెంపొందించాలి. ప్రతి ఒక్క అమ్మాయికి ఇది చేరేలా, దీనిపై ముందడుగు వేసేలా అవగాహన అయితే కల్పించాలి. బయోలో ఉన్న లింకులోకి వెళ్ళి దీని గురించి మరింత లోతుగా తెలుసుకోండి అని పూనం పాండే తన వీడియోతో పాటు ఈ లింక్ను కూడా షేర్ చేయడం జరిగిందనమాట. ఆ వీడియోలో అలా చెప్పింది. దాని తర్వాత మరొక వీడియోని అయితే ఆమె విడుదల చేసిందనమాట. ఆ వీడియోలో ఏం చెప్పింది అనేది మనం ఇప్పుడు చూద్దాము. అలా చేసినందుకు నన్ను క్షమించండి. నేను ఎవరినైనా కంటతడి పెట్టిస్తే, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే వారందరూ నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరికి షాక్ లాంటి వార్తతో సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవగాహన కల్పించడమే నా ఉద్దేశం. అవును, నా చావు గురించి అయితే అబద్ధమాడను. ఇది చాలా పెద్ద విషయం అని నాకు తెలుసు. అందుకే కదా మనందరం ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కదా అని పూనం పాండే అయితే నెక్స్ట్ వీడియోలోనైతే చెప్పడం జరిగిందనమాట. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది సైలెంట్గా మనుషుల ప్రాణాలు అయితే తీసుకుంటుంది. దీని గురించి అందరికీ వీలైనంత త్వరగా తెలియచేయాల్సిన అవసరం అయితే ఉంది. నా మరణ వార్త వల్ల నేను ఏదైనా సాధించానో దాని పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. దీని గురించి నన్ను ఏదైనా అడగాలంటే నేను త్వరలోనైతే లైవ్లోకి వస్తాను వీడియో ద్వారా. సో దానిలోనైతే మీరు అడగవచ్చు. అయితే తాను చనిపోయినట్లు అబద్ధం ఆడినట్లు తెలుసుకున్న నెటిజన్లు ముందైతే తిట్టుకోవడం జరిగింది. ఆమె ఇలా ఎందుకు చేసిందనే విషయం తెలుసుకొని ఆమె పైన అయితే ప్రశంసల వర్షం అయితే కురిపించడం జరిగిందనమాట. అయితే ఈమె పేరుకు శృంగారతార అయినా సరే ఇతర అమ్మాయిల గురించి తను ఆలోచించిన విధానంపై పలువురు అయితే హర్షం వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఇది ఇలా ఉంటే అసలు
ఈమె ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనే విషయం చూసుకున్నట్లయితే ఈమె 1991 మార్చి 11వ తేదీన కాన్పూర్లోనైతే జన్మించడం జరిగిందనమాట. పూనం పాండే ఫస్ట్ మోడల్గానైతే తన కెరీర్ ప్రారంభించడం జరిగింది. 2013లో నషా మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పూనం పాండే 2011లో ఇండియా క్రికెట్ టీం కనుక గెలిస్తే గ్రౌండ్లో దుస్తులు విప్పి న్యూడ్గా కనిపిస్తానని కామెంట్ చేయడం జరిగింది. దీనితో ఆమె ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయితే అయిపోయింది. ఇప్పుడు మరో ట్రెండింగ్తో మళ్ళీ ట్రెండింగ్లోకి రావడం జరిగిందనమాట. అలాగే పూనం పాండే రిలీజ్ చేసిన వీడియో ద్వారా అందరికీ తెలిసిపోయింది ఏంటంటే ఈమె చనిపోలేదని, అలాగే ఈమె ఇలా డ్రామా ఆడిందని చాలా మందికి అయితే తెలిసిందనమాట. అలాగే ఈమె ఇలా చేయడం వల్ల సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా దీని గురించి అయితే ఘాటుగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అందులో నటి కస్తూరి శంకర్ అయితే దీనిపైన అయితే బాగా రియాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఆమె ఒక న్యూస్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ న్యూస్ ఛానల్లో ఈ పూనం పాండే ఈ విధంగా చేసింది కదా, దీనిపై ఆమె ఇది ఒక చెత్త పబ్లిసిటీ స్టంట్ అని, ఇలాంటి వాటి వల్ల ఒరిగేది ఏం లేదని అయితే కస్తూరి గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే నటి కస్తూరి శంకర్ గారు అయితే మరో విషయం అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే ఈ పూనం పాండే మరణ వార్త అంత పెద్ద విషయం కాదని, క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ టాపిక్ కంటే పూనం పాండే మరణ వార్త పెద్ద విషయం కాదని, అయినా ఇలా చేయడం మంచిది పద్ధతి కాదని, ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేయాలని తాను అనుకుంటే వేరేలా చేసి ఉండవచ్చని, ఈ మహమ్మారితో పోరాడుతున్న కొన్ని వేల మంది క్యాన్సర్ వారియర్స్కి ఆమె డొనేషన్ ఇచ్చి ఉండవచ్చని, ఇలా చేసి ఉంటే పాజిటివ్ అభిప్రాయం జనాల్లో ఉండేదని, కానీ ఇలా చేయడం తాను చనిపోయినట్లు నటన ఆడినట్లు అవుతుందని, గతంలో ఇలాంటి కాంట్రవర్షియల్ పబ్లిసిటీ డ్రామాలు పూనం పాండే ఆడిందని, ఇంకా నయం పబ్లిసిటీ కోసం బ్రెస్ట్ క్యాన్సర్ని వాడుకోలేదని, ఇంకా సంతోషమని ఈ కస్తూరి గారు అయితే ఆమెపై ఫైర్ అవ్వడం జరిగిందనమాట. అలాగే కస్తూరి గారు క్యాన్సర్ పేషెంట్ల కోసం తను చేస్తున్న చారిటీ గురించి కూడా కస్తూరి గారు అయితే వివరించడం జరిగింది. క్యాన్సర్ అనేది ఒక జోక్ కాదు, పిడియాట్రిక్ క్యాన్సర్ చిన్నారుల కోసం తను ఒక చార్టీని అయితే రన్ చేస్తున్నానని, అలాగే క్యాన్సర్ బాధితురాలైన నా అమ్మ పేరు మీద ఇది రన్ చేస్తున్నానని, క్యాన్సర్తో పోరాడి గెలిచిన నా కూతురు పేరు మీద ఈ చార్టీ నడుపుతున్నానని, అలాంటి నాకు ఇది ఒక అవగాహన కోసం చేసిన పనిలా అనిపించడం లేదని, ఇది కేవలం ఒక బుద్ధి లేని చెత్త పబ్లిసిటీగా నేను చూస్తున్నానని, ఒక సీరియస్ ప్రాబ్లంని తన సొంత పబ్లిసిటీ కోసం ఆమె వాడుకుందని, అయితే తానేం పెద్ద సంస్కర్త ఏం కాదు, క్యాన్సర్ని కూడా వాడుకొని పబ్లిసిటీ చేసుకుందని, సోషల్ మీడియాలో అయితే అందరూ ఆమె నిజంగా చనిపోతే బాగుంటుందని అనుకుంటున్నారని అయితే ఆమె పూనం పాండే పైన విరుచుకుపడడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్ ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆమె నిజంగా చనిపోతే బాగుండు అనుకుంటున్నారా, లేదంటే ఆమె చేసిన పబ్లిసిటీ అనేది జనాలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.